మంచి అలవాటు. ఉదయం లేవగానే అది ఇక తెల్లవారుజామున అయితే ఇంకా మంచిది. తెల్లవారుజామున 3 గంటలకైతే ఇంకా మంచిది. తెల్లవారుజామున 4-5 గంటలకైతే ఇంకా మంచిది. సరే, లేచిన వెంటనే అయినా సరే మనం మోకరించి ప్రార్థన చేసుకోగలిగాము. ఉదయం లేవగానే మోకరించి ప్రార్థన ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. అంటే వాళ్ళ హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రథమ స్థానం ఎవరికి ఉంది? దేవునికి. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ఉదయం లేవగానే వాళ్ళకి ఇష్టమైన కూతురును, వాళ్ళకి ఇష్టమైన కొడుకును చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ యేసు ప్రభువును నమ్మిన మనము కుమారుని కంటే, కుమార్తె కంటే యేసు ప్రభువునే మనం ఎక్కువగా ప్రేమించాలి. ప్రభువే చెప్పినాడు, నాకంటే మీరు దేనిని ఎక్కువగా. ఎందుకు చెప్పినాడు? మంచికి చెప్పినాడా, చెడ్డకి చెప్పినాడు? ఎందుకంటే అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనను ప్రేమిస్తే మనకు అన్నీ దొరుకుతాయి, మన పిల్లలకు కూడా అన్నీ దొరుకుతాయి. సమస్తము ఆయన చేతిలో ఉన్నాయండి. సమస్తము అంటే ఇంకా అన్నీ, ఆల్, మొత్తం ప్రపంచంలో ఉన్నవన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి, ఆయన ఆధీనంలో ఉన్నాయి. మనము ఆయనను ప్రేమించగలిగితే ఆయన మనలను ప్రేమిస్తాడు. 91వ కీర్తనలో అంటాడు కదా, నన్ను ప్రేమించు వారిని నేనును ప్రేమిస్తున్నాను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమిస్తారో వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు అంటే అమ్మా, ఆయన ప్రేమిస్తున్నాడు అంటే ఏమైనా కొద ఉంటుందా? ఇంకా మనకు మనమే ఉన్నాము, కూతురునో కొడుకునో ప్రేమిస్తాం అనుకోండి, వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొని వస్తాం. నేను ఇంటికి వచ్చేటప్పుడు గుర్తొస్తారు. ఎవరు వస్తారు? పిల్లలు గుర్తొస్తారు. వాళ్ళకి ఏం తీసుకోవాలా అని. వాళ్ళు తినడానికి ఆశపడతారు కదా, మా డాడీ ఏదో ఒకటి తెస్తారు. అలాగనే దేవుడు మనల్ని గనక ప్రేమిస్తే మనకు ఏమి కొద ఉండదండి. చెడ్డవారమైన మనమే మన పిల్లలను ప్రేమించి మన పిల్లలకు కావాల్సినవన్నీ తీసుకొస్తున్నాం కదా. మరి మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, ప్రేమాపూర్ణుడు, ప్రేమలో పరిపూర్ణత చెందినవాడు, మరి ఎత్తు, లోతు, వెడల్పు కొలవలేనంత ప్రేమగలవాడు. ఆయన గనక మనల్ని ప్రేమిస్తే మనకేమైనా కొదవ అవుతుందా? ఏం కొదవ కాదు. ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే ముందు మనం ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను కదా నేను. రోమా 8:28 ఏం రాయబడింది అక్కడ? ఆయన సంకల్పము చొప్పున దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. వింటున్నారమ్మా? ఎవరిని ప్రేమించే వారికి? దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఖచ్చితంగా మీకు అన్ని సమకూర్చబడతాయి. Hallelujah. 1 ఎంతమంది నమ్ముతున్నారు అన్నమాట? 1 John 1:17 Hallelujah.
అనుభవం ఉందా? మీకు అలాంటి అనుభవం ఉందా? అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు అస్సలు ఏ లోటు లేదు, అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు అనే చెప్పగలిగే ధైర్యం మీకు ఉందా? ఉంటే ధన్యులేనండి. నేనైతే చెప్పగలను. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమించినంతగా నా కుటుంబాన్ని కానీ, నాకున్న కారును కానీ, నాకున్న ఇల్లు కానీ, నాకున్నటువంటి ఏది కూడా, నా డ్రెస్సులు కానీ ఏది కూడా ప్రేమించను. నా భార్యను ప్రేమించను, నా పిల్లల్ని కూడా ప్రేమించను. నేను ప్రభువును ప్రేమిస్తాను. ఎందుకంటే నా పిల్లలను కాపాడేది ఆయనే, నా భార్యను కాపాడేది ఆయనే. నేను ఆయనను ప్రేమిస్తే ఆయన నా భార్యను ప్రేమిస్తాడు, నా పిల్లలను ప్రేమిస్తాడు, వాళ్ళను కాపాడతాడు. నిన్న ఒక మాట చదువుకున్నాము 2 రాజుల గ్రంథంలో, దావీదును బట్టి నేను ఈ రాజ్యమును స్థిరపరుస్తున్నాను. అలాగనే నేను దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే నన్ను బట్టి నా భార్యను ప్రేమిస్తాడు, నన్ను బట్టి నా పిల్లల్ని ప్రేమిస్తాడు, వాళ్ళను తరతరముల వరకు కాపాడుతాడు, ప్రభు రాకడ వరకు కాపాడుతాడు. హల్లెలూయా. అయితే మనం ఎలా ఉండాలి? ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమించే వాళ్ళు లేస్తానే మోకరిస్తారా లేదా? ఆయన మీదకే మనసు లాగుతుంది. లేయడమే మనసు ఆయన మీదకే లాగుతుంది. ఎందుకంటే నా హృదయంలో ఆయన ఉన్నాడు, నా హృదయంలో ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి వెంటనే మోకాల మీదకి వెళ్తాం. మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవునితో బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడతాము అనగా, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడతాం. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ భార్యతో ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నువ్వు భార్యను ప్రేమిస్తున్నట్టే. నీ పిల్లలతో ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నీ పిల్లల్ని ప్రేమిస్తున్నట్టే. లేదు, లోకంలో ఇంకొకరిని ఎవరితోనో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంకో వెళ్ళి మాట్లాడుతున్నావు, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతున్నావు, లేకపోతే ఫోన్లో మాట్లాడుతున్నావు ఎక్కువగా గంటలు గంటలు అంటే నువ్వు దేవుణ్ణి కాదు ప్రేమించేది. ఎవరిని? లేకపోతే ఆ వ్యక్తినో, లేకపోతే ఆ స్త్రీనో, లేకపోతే ఆ బంధువునో, లేకపోతే ఆ ఇంటి వారినో, లేకపోతే కుమారునో కుమార్తెనో ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఎప్పుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నావు. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను, ఎప్పుడు ఇంకా బిడ్డలతో మాట్లాడడం, కొడుకులతో మాట్లాడడం ఫోన్లలో, ఎప్పుడు పుట్టింటోళ్ళతో మాట్లాడడం, ఎప్పుడు పుట్టింటోళ్ళే. ఇంకా ఎవరు అవసరం లేదు వీళ్ళకు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? పుట్టింటోళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు. ఎవరికంటే? దేవునికంటే. ఎందుకంటే దేవునితో మాట్లాడేది 5 నిమిషాలు, ఈయన ఫోన్లో వీళ్ళ అమ్మతో, వీళ్ళ అన్నతో, తమ్ముడితో, చెల్లెలతో మాట్లాడేది 2-3 గంటలు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు? దేవుని మందిరంలో ఉండేది 1 గంట సేపే. 10కి ప్రార్థన అయితే 11 కోసం, ఒకవేళ మహా అంటే 2 గంటలు ఉంటారు. కానీ సినిమా చూసేది 3 గంటలు. అంటే దేవుని కంటే సినిమానే ఎక్కువగా ప్రేమిస్తారు. అంటే మన మనస్సు దాని మీదకే లాగుతూ ఉంది. ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోతుంది, ఈరోజు ఆదివారం మంచిగా ఏదైనా కొత్త సినిమాలు వస్తుంటే పెట్టుకొని చూద్దాం అనేటువంటి ఆలోచన. అంటే దేవుని కంటే సినిమాను, టీవీని, సినిమా హాళ్లను, లేకపోతే పుట్టింటోళ్ళను, లేకపోతే బంధువులను, రక్త సంబంధులను ప్రేమించే విధానం. నేను ప్రభుని నమ్మక ముందు ఎప్పుడెప్పుడు డ్యూటీ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు నా అత్త కొడుకులకు, చిన్నాయన కొడుకులకు ఫోన్లు చేద్దామా, వాళ్ళందరూ కలుసుకొని బార్ షాప్లో కూర్చొని తాగుదామా అనే ఆలోచన. అంటే నేను ఎవరిని ప్రేమిస్తున్నా? మందుని ప్రేమిస్తున్నా, నా బంధువులను ప్రేమిస్తున్నా. ఎందుకంటే ఇంకా నాకు అదే ఆలోచన, ఎప్పుడు డ్యూటీ అయిపోతుందా,
ఎప్పుడప్పుడు డ్యూటీ అయిపోతేనే వెంటనే ఆడ ఆపుకోవడం, బార్ షాప్ దగ్గర అవిలకు ఫోన్లు కొట్టడం, రారా వచ్చినానుగా కూర్చొని తాగుదాం అంటే నా ప్రేమ అంత మందు మీదనే. తాగాల తాగాల తాగాల. ఆ ఫ్రెండ్స్తో, నా బంధువులతో కూర్చొని, మా అత్త కొడుకులతో, మా చిన్నాయన కొడుకులతో కూర్చొని తాగాల, ఆ మాట ఈ మాట మాట్లాడుకోవాలా. సుమారుగా ఎంతసేపు కూర్చుంటామంటే సాయంత్రం కూర్చుంటే రాత్రి ఎప్పుడో 9, 10, 11 కూడా అయ్యేది. అట్లా తాగుతుండేవాళ్ళు. టైం కనపడేది కాదు. ఒక్కోసారి తెల్లవారుజాము 3 కూడా అయింది. అంతగా కూర్చొని తాగారు. అంటే దేవుణ్ణి ప్రేమించే విధానం కాదు, మనుషులను, లోక సంబంధమైనటువంటి దురాశలను, లోక సంబంధమైన సుఖభోగాలను ప్రేమించేటువంటి విధానంలో. అందుకే దేవుడు అంటాడు, నాకంటే మీరు దేనిని ఎక్కువగా. కొంతమంది భార్య పిల్లల్ని ప్రేమించరండి, సారాయే వానికి ప్రేమ. వాడి భార్య తాలిబొట్టు అమ్మైనా సరే వాడు సారాయి తాగాలి. ఎందుకంటే భార్య తాలిబొట్టు కంటే, భార్య కంటే ఆ సారాయి వానికి ప్రీతి, సారాయి వానికి ప్రేమ. ఇక ఏం కావట్టదు వానికి, ఇంకా సారాయే 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 అంటే వాడు దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. భార్య పిల్లలను కూడా పట్టించుకోవడంలో దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు అలా కాదండి. దేవుణ్ణి ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడు మన హృదయంలోకి వచ్చేస్తాడు. దేవుడు మన హృదయంలో ఉన్నాడంటే దేవుడు ఎవరు? 1 యోహాను 4:8 ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపం. దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నాడో ఏముంటది? మనలో ప్రేమ ఉంటుంది. అప్పుడు భార్యను ప్రేమిస్తాడు, కూతుర్ను ప్రేమిస్తాడు, కొడుకును ప్రేమిస్తాడు, తల్లిని ప్రేమిస్తాడు, అన్నను ప్రేమిస్తాడు, చెల్లెలను ప్రేమిస్తాడు, అక్కను ప్రేమిస్తాడు, బంధువులను ప్రేమిస్తాడు, ఆ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ప్రేమిస్తాడు, వీధిలో వాళ్ళని ప్రేమిస్తాడు, గ్రామంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తాడు, పట్టణంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడండి. నేనైతే ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటానండి. మరి వాళ్ళంతకు వాళ్ళు నన్ను శత్రువుగా భావిస్తే నేనేం చేయలేను. నేనైతే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాను. నా శత్రువును కూడా ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే కాదు, వాళ్ళ సహాయం అడిగితే శత్రువు కూడా సహాయం చేసే గుణము, ఆ మనసు ఆ ప్రభువు నాకు ఇచ్చాడు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎందుకు ఆ మనసు నాకు వచ్చిందంటే ఆయన నాలో నివసిస్తున్నాడు. ఆయన నాకు దూరంగా లేడు, ఆయన నాలో ఉన్నాడు, నాలో నివసిస్తున్నాడు. నన్ను ఒక ఆలయంగా చేసుకున్నాడు, ఒక మందిరంగా, ఒక నివాస స్థలంగా నన్ను కట్టుకున్నాడు. అందుకే ఆ ప్రేమ నాలో ఉంది. మీరు కూడా అలాగే దేవుణ్ణి ప్రేమించండి, దేవునికి నివాస స్థలంగా ఉండండి, దేవునికి ఆలయంగా ఉండండి. అప్పుడు నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీలో ఒక ప్రేమ అనేది ఉంటుంది స్థిరంగా. ఆ ప్రేమ ద్వారా ఈ లోకాన్ని అంతా కూడా నువ్వు ఆకట్టుకుంటావు. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రం. ప్రేమ మనలో ఉంటే మనం సాత్వికంగా జీవిస్తామండి. ఆ సాత్వికంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఈ భూలోకాన్ని అంతా కూడా స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు అన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పిన తర్వాత నేను ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను, బాగా వినండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం యూదా గ్రంథం, యూదా రాసిన పత్రిక పేజీ నంబర్ వచ్చేసి 227 పేజీ నంబరు. యూదా రాసిన పత్రిక 5వ వచనం నుంచి చదువుతాను, చూసుకోండి. నేను ఇది ఒక 2 నిమిషాలు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. 5వ వచనం నుంచి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసుకోండి. నేను నిదానంగా చదువుతాను, మీరు గ్రహించండి. చదువుతున్నది గ్రహించండి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకం చేయబోరుచున్నదేమనగా, ప్రభువు
ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయించు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు ఏం కంటున్నారంటమ్మా? కలలు కంటున్నారంట. శరీరమును అపవిత్రం చేసుకుంటున్నారంట. కలల ద్వారా శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నారంట. ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించు వారై వివేక శూన్యములకు ముఖము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవన ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించి. ఎవరంటమా వీళ్ళందరూ? ఎవరు? కోరాహు, బిలాము, అమ్మా వీళ్ళందరూ కూడా బిలాము, కోరాహు తిరస్కారం చేసినటువంటి వాళ్ళు. చూడండి, వీరు నిర్భయంగా మీతో సుభోజనం చేయించు తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను, తమ అవమానమును మరుగు వెళ్ళగక్కుటకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. 13వ వచనం వరకు చదివినాం కదా. మరి ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఏమైనా మన కనపడినాయా? మనలో ఏమైనా ఇట్లాంటి స్వభావం అని దేవుడు ఐగుప్తులో 10 తెగుళ్ళను తీసుకొచ్చి ఫరో రాజుకు దేవుని శక్తిని తెలియజేసి ఎర్ర సముద్రాన్ని చీల్చి మారాను మధురంగా మార్చి బండ నుండి నీళ్ళిచ్చి ఊరేళ్లను కురిపించి మన్నను ఆకాశము నుండి మన్నా అనే ఆహారమును కురిపించి వాళ్ళ ఆకలి తీర్చి నడిపించిన దేవుణ్ణే నమ్మలేదని వాళ్ళు. ఐగుప్తు చెరలో నుంచి వాళ్ళని విడిపించి రక్షించిన దేవుణ్ణి నమ్మందున దేవుడు ఏం చేశాడు? వాళ్ళను నాశనం చేశాడు. అమ్మా, ఈరోజు దేవుని ద్వారా ఎన్నో కార్యాలు చూసావు, అయినా కూడా నమ్మకుండా ఉన్నావా? అయితే నువ్వు నాశనానికి దగ్గరలో ఉన్నావు. నమ్మాలండి దేవుని. ఈరోజు చాలా మంది కొన్ని సంఘాలు ఉన్నాయండి, బైబిల్ చదువుతారు. బైబిల్లో యేసు ప్రభు వారు అనేక మంది రోగులను స్వస్థపరిచినట్టు, దయ్యాలను వెళ్ళగొట్టినట్టు చూస్తారు, చదువుతారు, కానీ నమ్మరంట. అట్లాంటి విశ్వాసులేనా? చెప్పండి అమ్మా, విశ్వాసులేనా? స్వస్థత ఉంది అంటే నమ్మరంట, దయ్యాలు వెళ్ళిపోతాయంటే నమ్మరంట. అరే ప్రభు వెళ్ళగొట్టాడు కదా సేనా దయ్యాలను, చెవిటి మూగ దయ్యాలను, మూర్ఛిల్ల చేసే దయ్యాలను వెళ్ళగొట్టాడు కదా ఆయన, మరి ఎందుకు నమ్మరు? నమ్మాలి కదా. నేనైతే చూడండి, బైబిల్లో రాయబడిన ప్రతి మాటను నమ్ముతాను, అవి ఇప్పుడు కూడా జరుగుతాయని కూడా నమ్ముతాను. ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు యుగాయుగాలకు ఏకరీతిగా ఉన్న దేవుడని నమ్మాలి. నమ్మకపోయినందువల్ల ఏమైనారు ఇజ్రాయేలీలు? చాలా మంది వారిలో నాశనం అయిపోయారు. నమ్మాలమ్మా. అమ్మా,
ప్రభువు చెప్పాడు, ఏమని రాయించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ద్వారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. విశ్వాసం ఉంటేనే దేవునికి నువ్వు ఇష్టంగా ఉన్నట్టు. నమ్మాలమ్మా, అపనమ్మకం పెట్టుకోవద్దు. సరే, అపనమ్మకం ఎందుకు కలిగింది చెప్పండి? ఇప్పుడు మన అందరం దైవం నమ్మినాం అంటే నమ్మిన విధానంలో కొంచెం తేడా ఉండొచ్చు. అంటే వాక్యం కొంతమందికి బాగా తెలుసు, కొంతమందికి వాక్యము తెలియదు. సరే, వాక్యము తెలిసినా తెలియకపోయినా గుడ్డిగా నువ్వు నమ్మినా సరే దేవుడు చేస్తాడని. నమ్మకం ప్రాముఖ్యం. నమ్మకం అనేది ప్రాముఖ్యం. నా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు నాకు ఈ సహాయం దేవుడు చేయగలడని నువ్వు నమ్మితే చాలు. మారాను మధురంగా మార్చిన దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని నువ్వు నమ్మితే చాలు, నీ జీవితం మారుతుంది. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఆకలి తీర్చిన దేవుడు, నేను ఎడారిలో ఉన్నా, నడి సముద్రములో ఉన్నా, నా ఆకలి తీరుస్తాడు యేసయ్య అని నమ్మితే ఆయన తప్పకుండా నీ ఆకలి తీరుతుందని నా నమ్మకం. అదేనా నేను చెప్తాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆఫీసులోకి వెళ్ళాను నేను. అటామీ కంపెనీ అని, దక్షిణ కొరియా వాళ్ళది అటామీ కంపెనీ అని ఉంది. దాంట్లో మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, మందులు, మెడిసిన్స్ ఉంటాయి. దాంట్లో హెమోహిమ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ సర్వరోగ నివారణ అన్నమాట. ఆ ప్రోడక్ట్ కోసం నేను వెళ్ళాను. అది అప్పుడప్పుడు ఒక ప్యాకెట్ కొనుక్కొని తాగుతూ ఉంటాను. 250 రూపాయలు దాని విలువ. హెమోహిమ్ దాని పేరు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన శ్రీకృష్ణుని భక్తుడు. ఆయన ఏమన్నాడంటే, రామకృష్ణ, యేసు ప్రభుని నమ్మితే ఉద్యోగాలు కూడా రావు, యేసు ప్రభుని నమ్మితే రావాల్సిన రాయితీలు రావు, అన్ని తీసేస్తాడంట మోడీ అన్నాడండి. అంటే నేనేమన్నాను తెలుసా? పక్కన ఇంకో ఆయన ఉన్నాడు, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తా అన్న. ఆయన ఇప్పటికి కూడా నన్ను గౌరవిస్తాడు ఆ మాటను బట్టి. ఏం మాట మాట్లాడంటే, అన్నా, మోడీ ఎన్ని జీవోలన్నా తీసుకురానన్నా ఏం పర్వాలేదు. అంతగా అయితే మనకు అడవి ఉంది, నల్లమల్ల అడవి. అడవిలోకి పోతామన్నా, అడవిలో కలిక్కాయలు, ఎలక్కాయలు, పరికి పండ్లు, రేగాయలు, మాకు కావాల్సిన ఆహారం అంతా అక్కడ దొరుకుతుందన్నా, మేము అక్కడ ఉంటామని చెప్పిన. ఆశ్చర్యపోయినాడు. ఆ పక్కనున్న ఆయన ఆశ్చర్యపోయాడు. ముందుగా నేను చెప్పానా, నువ్వు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు అని ఆయన చెప్తున్నాడు. మంచిదన్నా, మోడీ ఏమన్నా తీసేయని, ఏ పథకం రాకుండా అయినా చేయని, అడవిలోకి వెళ్తాం, అడవిలో నివాసం చేస్తాం. నేను అడవిలో నివాసం ఉండేది నాకు అలవాటు అండి. చిన్నప్పుడే 16-17 సంవత్సరాల వయసులో వేటకు వెళ్ళేవాళ్ళం. 15 రోజులు 10 రోజులు ఉండేవాళ్ళం అక్కడే. అంత దానా అంత భత్యం అంతా తీసుకొని పోయి అక్కడనే వంట వండుకుంటూ అక్కడనే నివాసం చేసేవాళ్ళం. ఎందుకంటే హంటింగ్కు, వేటకు వెళ్ళేవాళ్ళం. నాకు అప్పుడు 16-17 సంవత్సరాల వయసు. మాకు సింగిల్ బ్యారల్ వెపన్ ఉండేది. ఆ వెపన్ తీసుకుపోయి అడవుల్లో నివాసం చేసేవాళ్ళం. అక్కడ మనకు కావలసినవన్నీ దొరుకుతాయండి. ఎలక్కాయలు దొరుకుతాయి, పరికి పండ్లు దొరుకుతాయి, కలిక్కాయలు దొరుకుతాయి, తర్వాత రేగి పండ్లు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయండి. మనకు కావాల్సిన తినేటి అన్నీ దొరుకుతాయి. తర్వాత అడవి జంతువులు దొరుకుతాయి, అవి కూడా మనము తీసుకొని తినచ్చు. ఇక మనకేం తక్కువ ఉండదు, అక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ ఎదురు బొంగులకు బియ్యం కూడా ఉంటాయి. మన బియ్యం ఎట్లుంటాయి అట్లే ఉంటాయి, ఎదురు బొంగులకు బియ్యం కాస్తాయి. ఆ బియ్యం దులుపుకొని చెంచోళ్ళు భోజనం చేస్తున్నారు అప్పట్లో. ఆ ఎదురు బొంగు బియ్యం కూడా దొరుకుతాయి, దాంతో కూడా భోజనం చేసాం మేము చాలాసార్లు. కాబట్టి దేవుడు మనకు అడవిలో కూడా కావాల్సిన ఆహారము పెట్టినాడు. అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి. అందుకే ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి ఆయన నోరెత్తలేదండి. నేను ఇప్పుడు ఎక్కడ కనపడినా ఆ పక్కన కూర్చున్నాడని చెప్పినానే ఎంఆర్ఓ ఆఫీస్లో అయ్యా నమస్తే అంటాడు.
నన్ను చూస్తే అంటే తెలిసిపోయింది ఆయనకు. యేసు ప్రభు నిజమైన దేవుడని నేను నమ్ముకున్నాడు. పద్మశాలి అయింది, యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మినాడు. ఇంకా పూర్తిగా ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనను వదలడు అనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఆ దేవుని విలువ ఆయనకు కనబడి, నాకు నేను ఎక్కడ కనపడినా నేను పలకరించిపోయినా ఆయనే పలకరించి వందనాలు చెప్తాడండి. అది దేవుని శక్తి, మనకున్నటువంటి నమ్మకం. హల్లెలూయా. అలా ఉండాలి నమ్మకం. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే ఎక్కడున్నా కూడా నా ప్రభువు నన్ను పోషిస్తాడు. నాకేం కావాలనో ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు. నేను చాలాసార్లు బయటకు వెళ్ళినప్పుడు, నా దగ్గర డబ్బులు లేనప్పుడు, నాకు ఆకలి అవుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి అన్నా మనం హోటల్కి వెళ్ళి భోంచేద్దాం అని భోంచేపించినారన్న. నేను వెంటనే పక్కకు వచ్చి, ఏసయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా అవసరత ఎరిగిన దేవుడవు, నా ఆలోచన ఎరిగిన దేవుడవు, నా ఆకలి ఎరిగిన దేవుడవు. ఎన్నిసార్లు అండి, ఎన్నోసార్లు నా జీవితంలో జరిగాయి అలాంటి. అంటే నేనేమి అడగకుండానే ఆయనకు తెలుసు, నా అక్కరేంటో ఆయనకు తెలుసు అని వాక్యములు రాసి ఉంచాడు. అందుకే నమ్మకాన్ని ఉంచాలండి. అదే అంటున్నాడు, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము. నమ్మకపోతే నాశనమేనండి. నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. మరియు తమ ప్రాధాన్యమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో వాటిని బంధించి భద్రము చేశారు. అంతే కదండి. దేవదూతలు ఏం చేసినాయి? అహంకరించినాయి. నేను కూడా సభాపర్వతం మీదకి ఎక్కుదును, మేఘమండలం మీదకి ఎక్కుదును, ఆయనతో సమానునిగా కూర్చుందును అనుకున్నాయి కదా ఈ సైతాన్ శక్తులు. అందుకే వాటి అన్నిటిని ఏం చేశాడు? తోసేసి. అది కూడా చెప్తున్నాడు యూదా, చాలా చక్కగా చెప్తున్నాడండి. ఇంకా మూడోది త్వరగా చెప్తున్నాం. ఆ ప్రకారంగానే 7వ వచనం, సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయించు సర్వ శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడేను. మూడవది దృష్టాంతములుగా ఉంచబడ్డారు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పాపం చేశారండి. వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా పాపం చేశారు. విచ్చలవిడిగా, దైవ భయం లేకుండా. అసలు దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేశారు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, పొరుగువాన్ని ఏది కూడా ఆశించకూడదు, దేవుణ్ణి ఆత్మైన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించాలి, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చెడుతనమును విసర్జించాలి అని దేవుడు ఆజ్ఞలు ఇస్తే, ఆ ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ కూడా పట్టించుకోకుండా సొదొమ గొమొర్రా తమకిష్టం వచ్చినట్టుగా జీవించారు. ఏమైపోయారమ్మా? దండించినాడా లేదా దేవుడు? దండించినాడు. ఎట్లా? ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిచి ఆ పట్టణము, మహాపట్టణమే నాశనం అయిపోయింది. ఒక్కడు కూడా మిగలేదు. లోతు, ఆయన భార్య, 2 కుమార్తెలు తప్ప ఒక్కడు కూడా మిగలేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి లోతు భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడమ్మా? వెనక్కి తిరగకుండా, అమ్మా మీరు కూడా మా తల్లి యేసు ప్రభు మార్గంలోకి వచ్చినారు, మీరు ఇంకా వెనక్కి దూడకూడదు. వెనక్కి చూసినారా ఉప్పు స్తంభం అయిపోతారు. వెనక్కి చూసినారా మీ మొదటి స్థితి కంటే మీ కడవరి స్థితి ఘోరమవుతుంది. పేతురు చెప్తున్నాడండి పత్రికలో, అనుభవపూర్వకంగా ఈ మార్గం గురించి రుచి చూడకపోవడమే మేలు. ఒకవేళ రుచి చూసినావా ఆ మార్గంలోంచి వెనక్కి తిరగకూడదండి. నాగటి మీద చేయి పెట్టివాడు వెనుకకు చూడకూడదు, ముందే చూడాలా, సాలమ్మడే చూడాలా. వెనక్కి చూసినా అంటే సాలు తప్పిపోతుంది. అందుకే దేవుని నమ్మిన మీరు
ముందుకే చూడండి, ప్రభు వైపే చూడండి. పౌలు ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా ఒకరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా ఒకరు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎవరి వైపు చూడాలంటమా? ఏం విడిచిపెట్టాలంట? పాపాన్ని విడిచిపెట్టాలి. ఏంటమ్మా వింటున్నారు? అయ్యా వింటున్నారా? పాపాన్ని విడిచిపెట్టి అమ్మా లోకాశను, శరీరాశను, నేత్రాశను, జీవ కుటుంబాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూడండి. ఎవరి వైపు చూడాలమ్మా? మనం ఎవరి వైపు చూస్తున్నాం? నిజంగా యేసు వైపు చూస్తున్నాం. మనుషుల వైపు చూడాకండి అమ్మా, వాళ్ళు మంటి పాలైపోతారు. ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. నిజమే కాదా నేను చెప్పేది? ఒక మనిషిని నమ్ముకున్నాం అనుకో, ఈరోజు ఉంటాడు వాడు, రేపు ఉంటాడో ఉండడో. కానీ దేవుడైతే ఇక్కడ చూడు తల్లి, దేవుడైతే నిరంతరం ఉంటాడు. ఆయన నిన్న నేడు రేపు యుగాయుగాలకు నిరంతరం నిలిచి ఉన్నవాడు. నిత్యుడగు తండ్రి ఆయన పేరు. నిత్యము నిలిచి ఉండేవాడు. ఆయన నమ్ముకోండి, యేసు వైపు చూడండి. అయితే మీరేం చేయాలి? మీ పాపమును విడిచి ఏం చేయాలా? చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. ఆ చిక్కులు పెట్టే పాపాలు, చిక్కుల్లో పడిపోకుండా, ఆ పాపంలో పడిపోకుండా యేసు వైపు చూచుచు విశ్వాసముతో మీరు ముందుకు సాగాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అదే చెప్తున్నాడు. సొదొమ గొమొర్ర తమకిష్టం వచ్చినట్టుగా జీవించి నాశనం అయిపోయింది. అటువలనే దేవతలు కూడా నాశనం అయిపోయారు. దేవతలు గర్వించారండి. నేను దేవులాగా ఉండాలనిపోయింది. అనుకోవచ్చమ్మా? మీరు కూడా అట్లా అనుకుంటారు ఎవరన్నా? ఈ పాస్టర్ అయ్యింది, ఈ పాస్టర్ అయ్యేటంటే నేను బాగా చెప్తాను అనుకుంటారా ఎప్పుడన్నా? ఈ పాస్టర్ ఏం చెప్తాడు? పిల్ల బచ్చా, నేను ఈయనకంటే బాగా చెప్తాను ఎప్పుడన్నా మనసులో అనుకున్నా తప్పు. అట్లా అనుకోవద్దు. అట్లా అనుకున్నామంటే అది నాశనానికి నాంది. గర్వం ఎప్పుడు నడుస్తుందంట? నాశనానికి ముందు నడుస్తుంది. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. గర్వం వచ్చిందంటే పడిపోవడమే. సాతానుకు గర్వం వచ్చింది, పడిపడినాడా లేదా? దేవుడు పడద్రోసినాడు. వాని దూతలను కొన్ని కోట్లు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. మన వాళ్ళు అంటుంటారు ముక్కోటి అని. కొన్ని వేల దేవతలు, లక్షల కోట్ల దేవతలు, దేవదూతలు అండి. వాళ్ళు దేవతలు కాదు, దేవదూతలు వాళ్ళు. కానీ త్రోసివేయబడిన తర్వాత ఈ ప్రజలు ఏం చేశారు? వాటిని దేవతలు చేశారు. ప్రజలు దేవతలు అని పిలువబడడం మొదలు పెట్టారు. ఎందుకంటే మ్యాజిక్లు చేస్తున్నాయి కదా, మాయలు చేస్తాయి, మ్యాజిక్ చేస్తాయి. ఎందుకంటే అవన్నీ దేవుడు ఇచ్చినవి. ఇప్పుడు నేను అండి, నాకు వరం ఇచ్చినాడు దేవుడు. ఏం వరం అంటే వాక్యం చెప్పే వరం, ప్రార్థన చేసే వరం, దయ్యాలు వెలువట్టే అధికారం, రోగులను స్వస్థపరిచే అధికారం, ప్రేమించేటువంటి గుణం, సహాయం చేసేటువంటి గుణం. ఇవన్నీ వరాలు నాకు. ఈ వరాలు ఉన్నాయి కదా, ఈ వరాలు నాకు ఉన్నాయని నేను గర్వపడి యేసు ప్రభు ఎవరింగా నాకు తెలియదు అన్నట్టుగా భావించాను అనుకోండి. వరాలేమో ఉంటాయి, కానీ నేను కూడా సైతాన్ లాగానే అయిపోతాను. వరాలు ఎప్పుడైనా దేవుడు ఇచ్చినవి తీసుకోడండి, రిటర్న్ తీసుకోడు. అవి ఉంటాయండి. ఇప్పుడు దేవతలకు కూడా వరాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. అవి రిటర్న్ తీసుకోలేదు ఆయన, ఉన్నాయి. అందుకే అవి ఏం చేస్తున్నాయి? ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నాయి, మాయ చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి, భ్రమపరుస్తున్నాయి, మోసపుచ్చుతూ ఉన్నాయి. కొన్ని సూచక్రియలు చేస్తున్నాయి, కొన్ని సూచక్రియలు కూడా చేస్తున్నాయి. వాటిని చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవతలు 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 అంటున్నారు.
కానీ వాటి గమ్యస్థానం ఏంది? వాళ్ళ కొరకు పాతాళము సిద్ధంగా ఉంది, వాళ్ళ కొరకు నిత్య నరకము సిద్ధంగా ఉంది, అగ్నిగుండం వాళ్ళ కొరకు సిద్ధంగా. మొట్టమొదట అగ్నిగుండం ఎవరి కోసం ఉంది అంటే సైతానుకు వాని దూతల కోసం ఉందండి. కానీ ఇప్పుడు ఏమైతుంది? వాడేం చేస్తున్నాడు? నేను ఒక్కరిని పోతానా? నాతో పాటు మిమ్మల్ని అందరినీ, దేవుడు ప్రేమించే మనుషులందరినీ తీసుకుపోవాలని వాని ఆలోచన. ఇంతకుముందు కూడా చెప్పాను, బొంబాయిలో ఎవరికో ఎయిడ్స్ వస్తే నేను ఒక్కనే చచ్చిపోవాలని చెప్పి వాని బ్లడ్ అంతా ఇంజక్షన్లో తీసుకొని సినిమాలు సీట్లలో పెడుతున్నాయంట. పోయిన వాళ్ళు కూర్చున్న వాళ్ళకల్లా ఎక్కుతున్నాయి. వాళ్ళు కూడా HIV బారిన పడుతూ ఉన్నారు. అంటే అట్లాంటి సైతాన్ తత్వం అన్నమాట. సైతాన్ ఏమి? నేను పాతాళానికి దిగిపోతాను, నేను పోయే లోపల కనీసం 100 మందినైనా తీసుకుపోవాలన్నారు కానీ అనేది దేవతల యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేనేదే ప్రభుని నమ్ముకున్నాను కదా, నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను, నేను పరలోకం పోతున్నాను, నేను చనిపోయే లోపల కనీసం 100 మందినైనా పరలోకం తీసుకుపోవాలని నేను ఎట్లా ఆలోచన చేస్తున్నానో, సైతాను కూడా నేను పోయే లోపల 100 మందినో 200 మందినో నరకానికి తీసుకుపోవాలని సైతాన్ ఆలోచన. మీకు బాగా అర్థమైంది, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. సైతాన్ ఆలోచన అదేనండి. ఈ మనుషులను దేవుని వైపు తిరగనీయను, చెట్టు వైపు పుట్ట వైపు తిక్కుతా, దాంట్లోనే గొడవడతా, దాంట్లోనే చంపుతా, దాంట్లోనే తీసుకొని పోతా. వీనికి సారాయికి బానిస చేస్తా, లేకపోతే వ్యభిచారానికి బానిస చేస్తా, లేకపోతే దొంగతనాలకు బానిస చేస్తా, లేకపోతే వాడిని నరహంతకుడిగా చేస్తా, వీడిని లేకపోతే ఈ చెట్టుకో రాయికో బోటు రాయికో మొక్కిస్తా, ఇంకా మొక్కుతూనే ఉంటాడు. వాడిని ఎట్లయినా నాతో పాటు నరకానికి వస్తాడు. ఇది వాని ప్లాన్. అందుకేనండి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి, మోసపోకూడదు. చూడండి, త్వరగా ముగించుకుందాం. 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వీటిని స్వాభావికంగా ఎరుగుదురో, వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసిరి. ముగ్గురు గురించి చెప్తున్నాడండి. బిలాము, తర్వాత కయ్యూను, బిలాము, కోరాహు. ఈ ముగ్గురు విషయాలు చెప్తున్నాడండి. వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళే, కానీ త్రోవలో నుంచి తప్పిపోయిన వాళ్ళు. ఇప్పుడు మీరందరూ దేవుళ్ళో ఉన్నారు. అయితే మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కోరాహులాగా, బిలాములాగా, కయ్యూనులాగా తప్పిపోకుండా చూసుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి, తప్పిపోకుండా చూసుకోవాలి, త్రోవ తప్పకుండా చూసుకోవాలి, మార్గము తప్పకుండా చూసుకోవాలి, దేవుని మార్గంలోనే నడవాలి. అమ్మా, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మిమ్మల్ని పడగొడుతుంది సైతాన్ అని వాక్యం చెప్తుంది. గర్జించు సింహములే ఎవరిని మిరుగుదునా అని అపవాది తిరుగుతూ ఉన్నాడంట. ఎందుకు? మిమ్మల్ని అందరినీ త్రోవ తప్పియాలని, మార్గం తప్పియాలని, దేవుని మార్గంలో కాకుండా సైతాన్ మార్గంలో మిమ్మల్ని నడిపియాలని వాని దురాలోచన. బిలామునే పడగొట్టిందంట. అమ్మా, పడగొట్టిందా లేదమ్మా? కోరాహునే పడగొట్టిందంట సైతాన్. పడగొట్టిందా లేదా? కయ్యూను కూడా పడగొట్టిందా లేదా? మోసం చేసిందండి. కయ్యూను మోసపోయినాడు, బిలాము మోసపోయినాడు, కోరాహు కూడా మోసపోయినాడు. కోరాహు ఎందుకు మోసపోయినాడు? అధికార దాహంతో. బిలాము ఎందుకు మోసపోయినాడు? డబ్బు దాహంతో. కయ్యూను ఎందుకు మోసపోయినాడు? యుగో ఫీలింగ్. అరే తమ్ముని బలి దేవుడు స్వీకరించినాడు, నా బలి స్వీకరించినాడు. అసూయ. తర్వాత యుగో ఫీలింగ్. ఏంటి, నేను పెద్దోడిని, ఇంట్లో పెద్దోడిని, నా మాట చెల్లలే, వాని మాట చెల్లింది అనే తత్వం. అమ్మా, యుగో ఫీలింగ్స్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ధనాపేక్ష ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అధికార దాహం ఉండకూడదు. మోసేనా ఎప్పుడు నడిపించేది? నేను నడిపేద్దా? మోసేనేనా ఎప్పుడు నడిపించేది? నేను నడిపేద్దా? ఇప్పుడు బ్రదరన్ సంఘాల్లో అదేనండి ఉండేది, ఎబ్రోన్ సవాసాల్లో అదేనండి. నేను గొప్ప అంటే నేను గొప్ప, కొట్లాడుకోవడం, తన్నుకోవడం. బ్రదరన్ సంఘాల్లో, హెబ్రోన్ సవాసాల్లో ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు గొడవలు. నేను గొప్ప.
వాడేంది, వానికంటే నేను బాగా చెప్తా వాక్యం. గర్వం, అధికార దాహం, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఇవి మనం వదిలిపెట్టాలి. అమ్మా, ఈ సంఘము పరిపూర్ణమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, నిష్కలంకమైన సంఘముగా, యథార్థమైన సంఘముగా, న్యాయవంతమైన సంఘముగా ఒక రోజున దేవుని ఎదుట నిలబడాలని నా ఆశ. అందుకే దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే వేడుకునేది, నేను పామరుణ్ణి, విద్య లేని వాడను, ఎందుకు కొరగాని వాడను, నువ్వు నాలో ఉండి మాట్లాడయ్యా. వాళ్ళను పరిపూర్ణులుగా చేయి, పరిశుద్ధులుగా చేయి, నీతిమంతులుగా చేయి, న్యాయవంతులుగా చేయి. నీ రాజ్యంలో వాళ్ళు ఉండాలి. నీ ముఖం వాళ్ళు చూడాలి, నీ ముఖ దర్శనం వాళ్ళు చేయాలి, నీ ముఖ కాంతిలో యుగాయుగాలు వీళ్ళు జీవించాలి. ఆ విధంగా ఈ సంఘాన్ని కట్టు ప్రభువా అని వేడుకుంటున్నానండి దేవుడిని. నేను మీరందరూ పరలోకంలో ఉండాలి. ఈ భూమి మీద కూడా నీతిమంతులుగా మీరు ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, మీరు న్యాయవంతులుగా ఉండాలి, నిస్వార్థపరులుగా ఉండాలి, నిస్వార్థపరులుగా ఉండాలి. ధనాపేక్ష ఉండకూడదు, అధికార దాహం ఉండకూడదు, అమ్మా ఇగో ఫీలింగ్ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. కయ్యూనును అసూయ నాశనం చేసింది, బిలామును ధనాపేక్ష నాశనం చేసింది, కోరాహును అధికార దాహం నాశనం చేసింది. అమ్మా, దయచేసి మీకు చేతులు జోడించి మొక్కుతూ ఉన్నాను, మీ అందరికి వందనాలు చెప్తున్నాను. మీరు ధనాపేక్ష కలిగి ఉండద్దు. బిలాము రాజు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి, వెండి బంగారం కోసం ఆశపడి ఇశ్రాయేలునే చెప్పించడానికి వెళ్ళాడని, దేవుని పిల్లలు చెప్పించడానికి వెళ్ళాడు. గాడిద గనక ఆగి ఉండకపోతే దేవదూత చేతిలో చచ్చిపోయి ఉండేవాడండి బిలాము. గాడిద ఆపినందుకు బతికినాడు. అందుకే మనం నేర్చుకోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం అని రాయబడింది. ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరు? వీళ్ళే సాక్షులు. బిలాము ఒక సాక్షి, కోరాహు ఒక సాక్షి, కయ్యూను ఒక సాక్షి మనకు. అంటే దావీదు ఒక సాక్షి, శాంసోను ఒక సాక్షి మనకు. అంటే వీళ్ళు ఎట్లా పడిపోయినారు, ఎట్లా చెడిపోయినారు, ఎట్లా దేవుడికి దూరం అయిపోయినారు, ఎట్లా నరకపాత్రులు అయిపోయినారు అనే దానికి వీళ్ళు సాక్షులు. సొలొమోను ఉన్నాడు, ఎట్లా పడిపోయినాడు అంత గొప్ప జ్ఞానవంతుడు, ఆయనే మనకు సాక్షి. అధిక జ్ఞానము ఏమైందమ్మా? వ్యర్థమైంది. అధిక జ్ఞానము వ్యర్థమైంది. అందుకే వాక్యంలో ప్రభు చెప్తాడు, తాను జ్ఞాని అనుకున్నవాడు వెర్రివాడేమో అని రాయబడింది. ఎవడైనా నేను జ్ఞానిని అనుకున్నాడా వాడు వెర్రివాడైపోతాడు. ఈ మధ్య కాలంలో షాలేం అన్నది బాగా ట్రోల్ చేశారండి. పూలు పెట్టుకోవడానికి క్రైస్తవులు బజారు మనుషులు కాదు అన్నాడండి. నా ఉద్దేశం ఏంటంటే కొంచెం గర్వం వచ్చిందేమో ఆయనకు అనుకుంటాను. 20,000 మంది 30,000 మంది వస్తారండి, 20,000 మంది వస్తారంట ఆరాధన. మొదట్లో సౌమ్యంగా దీనంగా మాట్లాడేవాడు, ఇప్పుడు కొంచెం గర్వంగా మాట్లాడుతున్నాడు. నేనేమంటా అంటే గర్వం రానియకూడదు. 10,000 కాదు, 1,00,000 మంది ఉన్నా కూడా మనం ఇలాగనే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే మాట్లాడతాం. అప్పుడు తాను జ్ఞానిని అనుకున్నందుకు ఏమైపోయాడు? ఇప్పుడు ప్రజల దృష్టిలో వెరిబాన్లాగా అయిపోతారు. ఎవరైతే హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళు తగ్గిపోతారు. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడని. హల్లెలూయా. అదే దేవుడు చెప్పేది, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి. ధనాపేక్షను మీ హృదయంలోకి రానియకండి, గర్వాన్ని మీ హృదయంలోకి రానియకండి. నేను అధికారిగా ఉండాలి, ఇదిగో నేను పైవాడిగా ఉండాలని అనుకోవద్దు. తమ్ముడిని చూసో, అక్కను చూసో, అన్నను చూసి అసూయపడొద్దు. ఒకవేళ నీకంటే నీ చెల్లెలు బాగా ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు, కానీ అసూయపడకూడదు. నీకంటే నీ తమ్ముడు ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చు, కానీ అసూయపడకూడదు. ఏం చెప్పాలి తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయ్యా, నా అన్నను కలెక్టర్ చేసినావు, నా తమ్ముని ఇంజనీర్ చేసావు, నీకు స్తోత్రం.
వాళ్ళను ఉన్నత స్థాయిలో ఉంచావు, నీకు స్తోత్రం అని చెప్పు. అప్పుడు నువ్వు కూడా ఉన్నతమైన స్థాయికి వస్తావు. హల్లెలూయా. అసూయ పడినావు అనుకో ఏమవుతుందమ్మా? ఈ కయ్యం లాగనో బిలాం లాగనో లేకపోతే కోరాబు లాగనో అయిపోతాం, నాశనం అయిపోతాం. అందుకే వాక్యంలో రాయబడిందండి, మీరు మీరు కలిగి ఉన్నటువంటి కృపను బట్టి నడుచుకోండి, మీరు కలిగి ఉన్నటువంటి వరములను బట్టి నడుచుకోండి, అంతకంటే ఎక్కువగా మీరు నడుచుకోకండి అని రాయబడింది. ఏం లేకపోయినా అన్ని ఉన్నట్టు ఎగిరి పడుతుంటారు కొంతమంది. మనం అంటుంటాం కూడా సామెత, ఏమి లేని ఇస్తారా ఎగిరెగిరి పడుతుంటారంట. ఏముండదు దాంట్లో, ఏముండదు. తినడానికి పనికొచ్చేవి ఏముండవు ఆ ఇస్తర్లో, కానీ ఎగిరెగిరి పడుతూ. అదే తినడానికి పనికొచ్చే అన్నీ ఉన్నాయనుకోండి, అన్నము, పప్పు, కూరగాయ, చట్నీ, అప్పడము అన్నీ ఉన్నాయనుకో, కదులుతుంది ఆ విసిరా. ఇంకో సామెత కూడా ఉంది కదా, నిండుకుండా అసలు కదలనే, ఎత్తికుండా ఊగుతుంటుంది. అది అట్లా ఊగుతూ ఉంటారు చాలా మంది, విర్రవేగుచున్నటువంటి తత్వంతో ఊగుతూ ఉంటారు. ఆ విధంగా మనం ఉండకూడదండి. ఎత్తికుండలాగా ఉండకూడదు, మనం ఏమి లేని ఇస్తర్లాగా ఉండకూడదు. అన్ని కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు అలాంటి కృపలో నువ్వు నడవాలి. ఉన్నాయి కదా అని గర్వపడడానికి లేదు. ఆ స్థితిని బట్టి దేవునికి స్తోత్రం చెప్తూ నేనేమైనానో అది దేవుని దయ వలనే అయి ఉన్నానని అనుకోవాలి. హల్లెలూయా. అదే చెప్పాడు పౌలు, నేనేమైనానో అది ప్రభు దయ వలనే అయి ఉన్నాను. ఏమైనామో చెప్పండమ్మా, మనం ఏమైనాము? ప్రభు దయ వలనే అయి ఉన్నాం. ఈరోజు నేను ఇక్కడ నిలబడినానంటే ప్రభుదయ, నాకు కారు ఉందంటే ప్రభుదయ, ఇల్లు ఉందంటే ఒక ప్రభుదయ, 3 మందిరాలు ఉన్నాయంటే ప్రభుదయ, ఇదిగో సంఘంలో విశ్వాసులు ఉన్నారంటే అది ప్రభుదయ. ఇదిగో మీరందరూ ప్రభు పిల్లలే కానీ నాకు సంబంధించిన వాళ్ళు కాదు. ఆయన విలువ పెట్టి కొన్నాడు మిమ్మల్ని, స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు మిమ్మల్ని. మీరందరూ ఆయన పిల్లలు, ఆయన వారసులు, ఆయన సంఘం ఇది. మేమేమైనామో అది కేవలం ప్రభు దయవలన. అందుకే ఒక ఆయన పాస్టర్ అంటే పేరు ఏం పెట్టారు తెలుసా? పాస్టర్ అంటే దానికి అర్థం ఏంటంటే గడ్డి పూస అని అర్థమైంది. పాస్టర్ అంటే అర్థం ఏంటంటే గడ్డి పూస. ఉదయం పచ్చగా ఉండి సాయంత్రానికి వాడిపోయేటువంటి గడ్డి పూస లాంటి వాడు పాస్టర్. గడ్డి పూసనే పాస్టర్. కానీ ఏదైతే కలిగి ఉన్నాడో, ఏదైతే ఆశీర్వదించబడినాడో అదంతా కూడా ప్రభు దయవలనే. ఈరోజు మేము ఏవైతే కలిగి ఉన్నామో అదంతా ప్రభు దయవలనే. చూడండి 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో భోజనము చేయించు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారంట. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి సంఘం. కోరాహు లాంటి వారు, కయ్యూను లాంటి వారు, కోరాహు లాంటి వాళ్ళు, కయ్యూను లాంటి వాళ్ళు, బిలాము లాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. అయితే మీరు మాత్రం అలా ఉండకండి. ఉండొచ్చు ఎవరో, కానీ మీరు మాత్రము ఉండకండి. చూడండి, వీళ్ళు ఏంటంట, మన ప్రేమ విందుల్లో పాల్గొంటూ దొంగ మెట్టలుగా ఉన్నారంట. ఎట్లున్నారంటమా? దొంగల మెట్టలు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెకలింపబడిన చెట్లుగాను ఉన్నారంట. ఎట్లున్నారంటమ్మా వీళ్ళు? చెప్తాను చూడండి. మేఘాలు ఉంటాయి. మేఘాలు ఎట్లా అంటే గాలి ఇట్లా వీస్తే ఇట్లా పోతాయి, మళ్ళీ ఇట్లా గాలి ఇట్లా వీస్తే ఇట్లా పోతాయి. దానికి స్థిరత్వం అనేది ఉండదు. గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక, కాయలు రాలి ఫలము, కాయలు రాలిపోయినాయి, ఫలాలు లేవు. మళ్ళా పైగా ఏందంట, 2 సార్లు చచ్చిపోయింది ఈ చెట్టు.
2 సార్లు చచ్చిపోయిందండి. వేర్లతో సహా పెకలించబడిన చెట్టుగాను ఉన్నది. ఆల్రెడీ 2 సార్లు చచ్చిపోయింది. మళ్ళా ఇప్పుడేమి వేర్లతో సహా పెకలించే పక్కన వారేసినారు. అట్లాంటి చెట్టులాగా ఉన్నారండి వీళ్ళు. ఎంత బాగా రాసినాడండి యూదా. చూడండి, మళ్ళా చదువుతాను నేను. 12వ వచనం నుంచి చూసుకోండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెకలింపబడిన చెట్టుగాను, తమ అవమానమును మరుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడింది. బాబా, ఎంత భయంకరమండి ఇది. ఎన్ని పోలిక చేశాడు చూడండి. స్థిరత్వం లేని మేఘాల్లాగా, గాలి చేత అటు ఇటు కొట్టబడే మేఘాల్లాగా ఉన్నారంట వీళ్ళు. 2 సార్లు చచ్చి వేర్లతో సహా పెకలించబడిన చెట్టులాగా ఉన్నారంట వీళ్ళు. తర్వాత తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలు ఎట్లుంటాయమ్మా? నేను ఒకసారి మహాబలిపురం వెళ్ళాను. రాత్రి అయింది, శబ్దం విపరీతంగా వస్తుంది, ఓ అని వస్తుంది. నేను భయపడ్డాను, ఏంటి ఈ సౌండ్ అది. ఒక ఆయన 2-3 కలిసి శూద్రా అనిపించకపోయినారు సముద్రం ఒడ్డు. అది పౌర్ణమి, చంద్రుడు పౌర్ణమి ఫుల్గా ఉన్నాడు చంద్రుడు. చూడండి, ఈ మిద్దె కంటే ఇంకా ఎత్తుగా లేచి పడుతున్నాయండి అలలు. ఎత్తుగా, మిద్దె కంటే ఎత్తుగా ఎక్కి అలా 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 వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది. స్థిరత్వం ఉందా దానిలో? లేదు. ఇప్పుడు సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అమ్మా, నురుగు గక్కుతుందండి సముద్రం. ఆ అలలకు నురుగు వస్తుంది అటు ఒడ్డుకు. ఆ నురుగు గక్కుతున్న అలల చేత కొట్టబడుతున్న సముద్రం లాంటి వాళ్ళంట వీళ్ళు. చూడండి ఎంత చక్కగా ఉపమానం చెప్పాడో చూడండి యూదా పరిశుద్ధాత్మతో. ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. ఈ చుక్కలు ఉన్నాయే, దానిలో క్రమం ఉండదంట. మార్గము తప్పి తిరుగుతుంటాయంట. భూమి మాత్రము సూర్యుని చుట్టూ క్రమంగా తిరుగుతుందంట, కానీ చుక్కలు మాత్రం క్రమంగా తిరగమంటారు. చుక్కలతో పోలుస్తున్నాడండి వీళ్ళని. క్రమంగా తిరగని చుక్కలు లాంటి వాళ్ళు వీళ్ళు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు ఏం సిద్ధం ఉందంటమ్మా? గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది. హల్లెలూయా. అమ్మా, మళ్ళొక్కసారి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, దయచేసి ఇశ్రాయేలీలాగా ఎన్నో అద్భుతాలు చూసి కూడా అపనమ్మకము కలిగి ఉండకండి, నమ్మకము కలిగి ఉండండి. ఇశ్రాయేలీలు ఎన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు నమ్మలేదు, అందుకే నాశనమైపోయారు. అదే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడండి. దేవదూతలు దేవుడు తమకిచ్చిన విలువను కాపాడుకోకుండా ఇంకా నేను మేఘమండలం మీదకి ఎక్కును, సభాపర్వతం మీదకి ఎక్కును, ఆయనతో సమానునిగా కూర్చుందునని అనుకొని త్రోసివేయబడిన దేవదూతలను జ్ఞాపకం చేసుకోండి. అలాంటి జీవితం మీకు వద్దమ్మా. త్రోసివేయబడిన దూతల్లాగా మీరు ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా చూడండి, విచ్చలవిడిగా బ్రతికి ఏమైపోయారు? అగ్ని గంధకములతో కాల్చివేయబడ్డారు. అమ్మా, కొంతమంది మహాత్ములను దూషించుచు, ప్రభుత్వ అధికారులను దూషించుచు ఉన్నారని, అలాగే మహాత్ములను దూషించుతున్నారని, అలా దూషించడం వారి నాశనమకే కారణమని లేఖనాల్లో రాయబడిందండి. చూడండి, ఇక తర్వాత బిలాము గురించి, కోరాహు గురించి, కయ్యూను గురించి కూడా వివరించినాడు.
కయ్యూను ఏమైపోయినాడు చూడండి, అసూయ చేత, ఈగో ఫీలింగ్ ద్వారా నశించిపోయాడు, దేశదిమ్మరైపోయాడు. వాడిని చంపితే 10 శ్రమ కలుగుతుందని చెప్పాడు దేవుడు. వాడేమో చావు కోరుకున్నాడు, కానీ చావు రాలేదు. కయ్యూను చావు కోరుకున్నాడా లేదమ్మా? ఎవడన్నా నాకు కనపడితే నన్ను చంపును కాక అన్నాడు. కానీ ఎవడు చంపుతాడు? ఎవడు చంపడు. చంపితే వాడికి 10 శ్రమ ముందే వాడి నుదుటను రాసించాడు దేవుడు. వాడి నుదుటిన వీడిని ఎవరన్నా చంపినారా మీకు 10 శ్రమ. ఎవడు చంపుతాడు వాడిని? కయ్యూనులాగా ఉండొద్దు, కోరాహులాగా ఉండొద్దు, బిలాములాగా ఉండొద్దు. ధనాపేక్ష కలిగి ఉండద్దు. ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చి మనకు మళ్ళా ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? సముద్ర తరంగాలాగా ఉండద్దు, మార్గం తప్పి తిరిగే చుక్కలాగా మీరు ఉండొద్దు, 2 సార్లు పెకలించబడి 2 సార్లు చచ్చి వేర్లతో సహా పెకలించబడిన చెట్టులాగా ఉండొద్దు. ఎంత మంచి మాటలండి. గాలితో అటు ఇటు కొట్టబడే మేఘాలాగా మీరు ఉండద్దు. ఎట్లుండకూడదు అంటమ్మా? మేఘాలాగా ఉండకూడదు, సముద్ర తరంగాల్లాగా ఉండకూడదు, క్రమం తప్పి తిరిగేటువంటి నక్షత్రాలాగా మీరు ఉండకూడదు, కయ్యూనులాగా ఉండకూడదు, కోరాహులాగా ఉండకూడదు, బిలాములాగా ఉండకూడదు, సొదొమ గొమొర్రా పట్టణంలాగా మీరు ఉండకూడదు, దేవదూతల్లాగా మీరు ఉండకూడదు. దేవదూతలు గర్వపడే కదండి త్రోసివేయబడ్డారు. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి వందనాలు చెప్తున్నా, మీరు ఎప్పుడు కూడా గర్వపడద్దు. ఒక 100 కోట్ల ఆస్తి రాని కానీ గర్వపడాలి. ఇప్పుడు ఎట్టున్నారో అట్నే ఉండండి. ఒక 100 కోట్ల ఆస్తి రాని దేవుడు ఇయ్యని మనకు, ఆమేన్. కానీ ఇప్పుడు ఎట్టున్నామో అట్నే ఉండాలి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అట్లే ఉండాలా. గర్వం రాకూడదు, కయ్యూనులాగా అసూయపడకూడదు, బిలాములాగా ధనాపేక్ష పడకూడదు, కోరాహులాగా అధికార దాహం కలిగి ఉండకూడదు. ఇప్పుడు ఎట్టున్నారంటే అంతా ఒక కొంత డబ్బులు వచ్చే లోపల అయిపోయాను. నేను ఎమ్మెల్యే అవుతా, నేను కౌన్సిలర్ అవుతా, నేను చైర్మన్ అవుతా, నేను ఎంపీ అవుతా అనేటువంటి ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి. ఉండకూడదు. ఒకవేళ దేవుడు ఆ అధికారం ఇవ్వాలనుకుంటే నిన్ను పిలిచి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మనం దానికోసం బాగులాడకూడదు. మనం దేవుడిస్తే తీసుకునే వారిగా ఉండాలి. దాని వెంట మనం పరిగెత్తకూడదు, అది మన వెంట పరిగెత్తాలా. నేను అయ్యా నా కుర్చీలో కూర్చోయ్యా, అయ్యా నా కుర్చీలో కూర్చోయాలి. అలాంటి అవకాశం కోసం దేవుని వైపు చూడాలి, కానీ ఇక దేని వైపు మనము చూడకూడదు. మనం యేసు వైపే చూడాలి. నిగర్వులుగా, నిస్వార్థపరులుగా జీవించాలి. అధికారం దాహం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉండకూడదు, గాలికి చెదరగొట్టు మేఘంలాగా ఉండకూడదు, సముద్ర తరంగాల్లాగా ఉండకూడదు, నురుగు గక్కు సముద్ర తరంగాల్లాగా ఉండకూడదు. 2 సార్లు చచ్చి వేర్లతో సహా పెకలించబడిన చెట్టులాగా మనము ఉండకూడదు. ఇంకేం ఫలాలు ఉంటాయండి? ఉంటాయి ఏమన్నా? ఏముండదు, చచ్చినంతో సమానం. అందుకే అలాంటి జీవితం మీకు ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఒక 15 నిమిషాలు ప్రకటన గ్రంథంలో ఒక 2 వాక్యాలు ధ్యానం చేద్దాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని గురించి ప్రార్థన చేసుకుందాం. దేవుడికి మాట్లాడిన మాటలు ఇవి. నేను ప్రిపేర్ అయింది ఒకటి, దేవుడు చెప్పింది ఒకటి. కానీ దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు ఏం మాట్లాడమంటే ఇక్కడ నిలబడినప్పుడు దేవుడు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడాలి నేను. అది నా డ్యూటీ. కాబట్టి మీరు విన్నారు వాక్యాన్ని. అమ్మా, ఒకవేళ మీరు కయ్యూనులాగా ఉన్నారేమో, బిలాములాగా ఉన్నారేమో, కోరాహులాగా ఉన్నారేమో, గాలికి అటు ఇటు కొట్టబడుతున్న మేఘాల్లాగా ఉన్నారేమో, సముద్రపు తరంగాల్లాగా ఉన్నారేమో, మరి వేర్లతో సహా పెకలించబడిన ఫలాలు లేని చెట్టు వలె ఉన్నారేమో, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజల వలె ఉన్నారేమో, మరి లోతు భార్య వలె వెనక్కి తిరిగి చూస్తున్నారేమో. మరి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి. అమ్మా, ఈ ప్రార్థన అవకాశం దేవుడు ఇచ్చాడు. మీకు ప్రార్థన చేయాలి, మీరే సొంతంగా చేయాలి.
మీరు ఏ విధంగా చేస్తారో వాక్యాన్ని విన్నారు, దేవుని సన్నిధిలో అడగండి. మీలో ఏ లోపాలైనా కనిపిస్తే వెంటనే ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలమ్మా. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఈరోజు. ఇది అద్భుతమైన సందేశం, ఇది దైవ సందేశం. ఇది మనకు కావలసిన మాటలు ఇవి మనకు కావలసిన మాటలు. గర్వపడుతున్నావేమో సాతాను దూతల్లాగా, అపవాది వాని దూతల్లాగా గర్వపడుతున్నావేమో. వాడు త్రోసివేయబడినట్టుగా మీరు త్రోసివేయబడకూడదంటే గర్వపడొద్దు. నిన్ను నువ్వు తగ్గించుకో. అధికార దాహం మనకొద్దు, అసూయ మనకొద్దు, ధనాపేక్ష మనకొద్దు. స్థిరత్వం కావాలి. దేవుణ్ణి అడుగు, అయ్యా నేను స్థిరంగా నీలో ఉండాలి ప్రభా, నేను స్థిరంగా నీలో ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, దయాగుణం కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. అయ్యా న్యాయం కలిగి ఉండాలి, ధర్మం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అయ్యా నేను నీ పోలికలోకి మారాలి, నీ స్వరూపంలోకి మారాలి. నీ గుణలక్షణాలు నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ క్షమాగుణం నాకు కావాలి, నీ త్యాగం కావాలి, నీ మంచితనం నాకు కావాలి. నీ వలె సర్వస్వాన్ని త్యాగం చేసినట్లుగా నేను కూడా నీ కొరకు త్యాగం చేయగలగాలి. అలాంటి కృప నాకు దయచేయి ప్రభా అని అడుగు. అమ్మ అడగండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మంచి వాక్యం దేవుడు మనకు వినిపించాడు. దేవుడు మనతో మాట్లాడాడు. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే, అవును ప్రభా నేను కయ్యంలాగా అసూయపడ్డాను, దయతో నన్ను క్షమించు, బిలాంలాగా ధనాపేక్ష కోసం వెళ్ళాను, నేను దయతో నన్ను క్షమించు, మరి కోరాహులాగా అధికార దాహంతో నేను సంఘంలో గొడవలు పెట్టాను, దయతో నన్ను క్షమించు అని వేడుకో. ఏ బలహీనత నీకు కనపడుతుందో ఆ విషయంలో వేడుకోమ్మా. దేవుడు గొప్పవాడు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు 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 స్తోత్రములైనా అయ్యా. గొప్ప దేవా నీకు వేలాది కోట్లాది స్తోత్రములు 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 స్తోత్రములనైనా అయ్యా. సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా. అవును తండ్రి, నురుగు గొప్ప సముద్రపు తరంగముల వలె నేనున్నాను. అవును ప్రభా, గాలికి అటు ఇటు కొట్టబడే మేఘం వలె నేనున్నాను అయ్యా. 2 సార్లు చచ్చి వేర్లతో సహా పెకలించబడిన చెట్టు వలె నేనున్నాను ప్రభా. దయతో నన్ను కరుణించు, నన్ను క్షమించు అయ్యా. ఎన్నోసార్లు తండ్రి పాపము చేసి పెకలించబడిన చెట్టు వలె జీవించాను నాయనా. దయతో మమ్మల్ని క్షమించునైనా. కయ్యూను వలె నిజంగా ప్రభా నేను అసూయపడ్డాను, ఇగో ఫీలింగ్ చూపించాను. దయతో నన్ను క్షమించునైనా. అవును ప్రభా, నేను ఎన్నో మార్లు బిలాంలాగా ధనం కోసం పరుగులు తీశాను నాయనా. దయతో నన్ను క్షమించు ప్రభా. ధనం కోసం నేను పరుగులు తీశాను. గెహాజీలాగా ధనం కోసం నేను పరుగులు తీశాను. దయతో నన్ను క్షమించు ప్రభా. యేసయ్యా నన్ను క్షమించునైనా. యేసయ్యా నన్ను క్షమించునైనా, క్షమించు. కోరాహులాగా అధికార దాహం కోసం పరిగెత్తాను, అధికారం కావాలని దానికోసం పరుగులు తీశాను. దయతో నన్ను క్షమించు ప్రభా. దయతో నన్ను క్షమించు ప్రభా. అయ్యా నేను దారి తప్పు తిరిగి కుక్కల వలె ఉన్నానయ్యా.
దయతో నన్ను క్షమించునైనా. ఆ గాఢాంధకారం నుండి నన్ను విడిపించునైనా. గాఢాంధకారం నుండి నన్ను తప్పించునైనా. ఆ నిత్య నరకము నుండి నన్ను తప్పించునైనా. ఆ అగ్ని గంధకములు గల మండు గుండము నుండి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలనైనా. ఈ మాటలన్నీ ప్రతి హృదయంలో నాటి వాళ్ళ జీవితాలను సరిచేసి పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా అయ్యా మేలిమి బంగారు వలె చేసి నీ బంగారు పురవీధుల్లో చేర్చుకొని యుగాయుగాలు ఏలుకోమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. సమయం లేదు కనుక వచ్చే వారం ప్రకటన ఖచ్చితంగా ధ్యానం చేద్దాం. అది నేనైతే ప్రిపేర్ కాలేదు. దేవుడు నాతో చెప్పినటువంటి మాటలు నేను మీతో చెప్పడం జరిగింది. మొదట ప్రేమను గురించి చెప్పాడు దేవుడు. మీరు నిజంగా దేవుడిని ప్రేమించే వారిగా ఉన్నారా అని ఒకసారి పరీక్షించుకోవాలి మీరు. రెండవది, ప్రార్థన చేసుకున్నారా అని అడిగి ప్రేమను గురించి కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. తర్వాత యూదా పత్రికల గురించి చాలా విషయాలు మీతో దేవుడు మాట్లాడాడు. నిజంగా ఇవి దేవుడు మాట్లాడిన మాటలు. నేనైతే ప్రిపేర్ కాలేదు. నేనైతే ప్రకటన గ్రంథం ప్రిపేర్ అయ్యి వచ్చినాను. 10వ అధ్యాయం ధ్యానం చేయాలి ఈరోజు. అన్నీ కూడా రాసుకొని వచ్చుకున్నాను. కానీ దేవుడు ఆ మాటలు కాకుండా ఈ మాటలు మీతో పలికించాడు. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు స్థిరపరిచి మిమ్మల్ని దేవుళ్ళలో బలపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేయునుగాక. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా చేయునుగాక. దేవుని రాజ్యానికి మీరందరూ కూడా వారసులు అవుదురుగాక.